హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లను అప్లై చేస్తే ఎటువంటి పరిణామాలు వస్తాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్గానే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఒక కీలక వ్యాఖ్య చేస్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేస్తూ ప్రభుత్వ రంగం మొత్తంగా ఇప్పుడు క్షీణించిపోయింది. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి కాబట్టి అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు అనేవి దక్కేవి. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వ రంగం లేదు కాబట్టి భవిష్యత్తులో ప్రైవేటు రంగం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్ రంగాల్లో సైతం మనం ఎస్సీ ఎస్టీ ఓబీసీలు రిజర్వేషన్లను సాధించాలి అనే విధంగా ఆయన ట్విట్టర్ వేదికగా ఒక కీలక పోస్ట్ చేశారు. సరిగ్గా ఇదే సమయంలోనే యూపీ నుంచి ఎంపీగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అనే వ్యక్తి పార్లమెంట్లో దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఏముంది అంటే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లను పొందుపరచాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు దక్కడం లేదు. వాళ్ళు వెనుకబాటుకు గురవుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు సైతం అభివృద్ధిలోకి రావాలి అంటే ఖచ్చితంగా ప్రైవేటు సెక్టార్లో సైతం రిజర్వేషన్లను తీసుకురావాలి అనే విధంగా పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఇందుకు సంబంధించి మన దేశంలో ఉద్యమాలు జరిగేందుకు సైతం ఆస్కారం ఉంటుంది. వీటికి తోడు సీజేపీ ఏదైతే ఉందో రీసెంట్గా మన దేశంలో ఒక పెద్ద వివాదాన్ని క్రియేట్ చేసింది కదా, ఆ సీజేపీ సైతం ఉమెన్స్కు 50% రిజర్వేషన్లను డిమాండ్ చేస్తుంది. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రిజర్వేషన్కు సంబంధించి మన దేశంలో ఉద్యమాలు రానున్న నేపథ్యంలో ఒకవేళ ప్రైవేటు సెక్టార్లో కనుక ఈ రిజర్వేషన్లను అమలు చేస్తే వచ్చే పరిణామాలు ఏంటో మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి ఈ దేశంలో ప్రైవేటు సంస్థలు అన్నీ కూడా మన దేశానికి రావడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు మన దేశంలో ఏదైనా ఒక పెట్టుబడి పెట్టాలి అంటే దానికి మన దేశ చట్టాలు పూర్తిగా అడ్డుకట్ట వేసేవి. అంటే ఒక ప్రైవేటు కంపెనీ ఈ దేశంలో ఎక్కడైనా ఒక చోట కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కొన్ని వేల కొద్ది దస్తావేజులను వీళ్ళు ఫిలప్ చేయాలి అండ్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు లంచాలు ఇస్తూ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకు సంబంధించిన పర్మిషన్ అనేది దొరుకుతుంది. దీనికి తోడు మన దేశంలో కార్మిక చట్టాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పటికే 200 వరకు కార్మిక చట్టాలు ఉన్నాయి. గతంలో అయితే 1000కి పైగానే కార్మిక చట్టాలు అనేవి ఉండేవి. దీనివల్ల ఏ విదేశీ కంపెనీ కూడా మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి సాహసించేదే కాదు. ఒకప్పుడు అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మనం చైనా కంటే టాప్ పొజిషన్లో ఉన్నాం. అంటే మన ఆర్థిక వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉండేది. బ్రిటిషర్లు మనల్ని 200 సంవత్సరాలు దోచుకున్నా కూడా మన దగ్గర ఆస్తి అనేది చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత మనం సోషలిజం విధానాన్ని పాటించాం. దీనివల్ల పెద్ద ఎత్తున కార్మిక చట్టాలను రూపొందించాం అండ్ ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. అందువల్లనే మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉండేవి, ప్రైవేటు సంస్థలు ఏవి ఉండేవి కావు. దీనివల్ల ఈ దేశం పూర్తిగా అభివృద్ధి వైపు కాకుండా పురోగమనం దిశగా పయనించింది. అదే సమయంలో చైనా అభివృద్ధి వైపుకు దూసుకెళ్ళింది. ప్రైవేటు పెట్టుబడులకు అనుకూలంగా ఎన్నో చట్టాలను తీసుకురావడం వల్లనే చైనా ఇప్పుడు మనకంటే చాలా వేగంగా అభివృద్ధి చెందింది. సో మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రైవేటు పెట్టుబడులు అనేవి తప్పనిసరి కావాలి. ఇవి రావాలి అంటే ఈ దేశంలో చట్టాలు చాలా సరళంగా ఉండాలి. ఇప్పటికే 200కు పైగా కార్మిక చట్టాలు ఇంకా అమల్లోనే ఉన్నాయి అండ్ అనుమతులు సైతం చాలా ఎక్కువగా పొందాల్సి ఉంటుంది. ఒకవేళ పెద్ద కంపెనీ అయితే రాష్ట్రాల సీఎంలు వాటిపై ప్రత్యేకంగా చొరవ చూపి వాటికి క్లియరెన్స్లు అనేవి ఇస్తారు. కానీ నార్మల్గా ఒక సంస్థను వీళ్ళు ఏర్పాటు చేయాలి అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఉన్న కూడా మన దేశంలో ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు అనేవి వస్తూ ఉన్నాయి. ఒకప్పటికంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కొద్దిగా మెరుగ్గానే ఉంది. ఇలాంటి సమయంలో మనం గనక ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను గనక ఎస్టాబ్లిష్ చేయాలని భావిస్తే ఖచ్చితంగా అది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద ఎదురు దెబ్బగానే మారుతుంది. నేను ఇక్కడ ఏ ఎస్సీని ఎస్టీని ఒక బీసీని వ్యతిరేకించడం లేదు అండ్ రిజర్వేషన్లను అస్సలు వ్యతిరేకించడం లేదు. కానీ ప్రైవేటు సంస్థల్లో ఈ రిజర్వేషన్లు అనేవి చాలా ప్రమాదకరమైనవి అని మాత్రమే చెబుతూ ఉన్నాను. ఎందుకంటే జనరల్గా ఒక క్యాపిటలిస్ట్ ఏమని భావిస్తాడంటే నాకు ఎక్కడైతే వ్యాపారం చేసుకోవడానికి చాలా సులభంగా ఉందో అక్కడ మాత్రమే నేను పెట్టుబడి పెడతాను అని భావిస్తూ ఉంటాడు. సో మన ఇండియాలో కనుక ఇలాంటి చట్టాలను అండ్ రిజర్వేషన్ సిస్టమ్ను ప్రైవేట్ రంగంలో కనుక మనం
అమలు పరిస్తే ఖచ్చితంగా వాళ్ళు మన దేశాన్ని కాకుండా ఏ వియత్నామో లేకుంటే ఏ చైనానో బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకు ఈజీగా వెళ్ళిపోతారు. వాళ్ళకు మన భారత్ అయినా ఒకటే, చైనా అయినా ఒకటే, వాళ్ళు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టగలరు. ఇప్పుడు చైనాలో చాలా సులభమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి అక్కడే చాలా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి సైతం ఆసక్తి చూపుతారు. 2014 ముందు చైనాలోంచే మనం దాదాపు 98% ఆఫ్ ఫోన్లను దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడిప్పుడే మన దేశంలో వీటి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యింది అంటే ఇక్కడ కాస్త సులభంగా చట్టాలను సరళీకృతం ఇప్పుడిప్పుడే చేస్తూ ఉన్నాం. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే పరిశ్రమల పట్ల మన భారతదేశం ఇప్పుడిప్పుడే వేగంగా అడుగులు వేస్తుంది. ఇలాంటి సమయాల్లో ఈ ప్రకాష్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, లేకుంటే సిజేపీ లాంటి వాళ్ళు, లేకుంటే చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు కనుక ఈ ప్రొటెస్టులు, ధర్నాలు కనుక ఏర్పాటు చేసి దీంట్లో కనుక మోదీ ప్రభుత్వాన్ని ఏదైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ సెక్టార్లో కనుక రిజర్వేషన్లను తీసుకువస్తే మన దేశం మొదటికే మోసం వస్తుంది. ఇక్కడ ఎవరైతే పెట్టుబడులు పెట్టాలని భావించారో వాళ్ళంతా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి వేస్ట్. మనం ఇక్కడ చాలా ఇబ్బందులు పడతాం. చైనాలోను, వియత్నాంలోనూ పెట్టుకోవడం బెటరు, అక్కడ చాలా సులభంగా ఉంటుంది అని ఒక్కసారి భావిస్తే ఈ దేశానికి వచ్చిన యాపిల్ కంపెనీలు, శాంసంగ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆ దేశానికి తిరిగి వెళ్ళడానికి సైతం అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఇప్పుడిప్పుడే యువత అంతా కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ చాలా పాతకాలపు విధానాలు, ఇవి ఈ ఆధునిక విధానాలకు అవసరం లేదు అని తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రిజర్వేషన్ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఆ విధంగా కనుక చేయకపోతే మన ప్రభుత్వాలు కనుక ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ కనుక చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న కంపెనీలన్నీ వెనకడుగు వేస్తే కనుక మనం ఇప్పుడు పొందే ఉద్యోగాలను సైతం పొందలేమని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.